అందరికీ ఒక ప్రశ్న. నమస్తే. మనిషి డబ్బు వెనక పరిగెట్టాలా? డబ్బు మనిషి వెనక పరిగెట్టాలా? డబ్బు ఎవరి వెనుక పరిగెడుతుంది? డబ్బు వెనుక ఎవరు పరిగెడుతున్నారు? ఇది ఆలోచించవలసిన విషయం. ఎవరైతే చిన్నప్పటి నుండి ఏ చదువుకోకుండా, ఏ విద్య నేర్చుకోకుండా గడిపేసి పెద్దయిన తర్వాత నాకు డబ్బు కావాలని డబ్బైన గదులు పరిగెడతాడు. ఏ కూలి పనో చేస్తాడు. వచ్చిన కూలి ఇంట్లో వాళ్ళకి చాలదు. ఇంట్లో వాళ్ళందరూ ఖర్చు పెడతారు. సంపాదించేవాడు ఒక్కడే. ఎందుకంటే కాలేజీకి వెళ్ళే కూతురు 100 రూపాయలు అడుగుతుంది. అంటే మన చిన్న పిల్లాడు 10 రూపాయలని అడుగుతాడు. ఈ లోపల పండగలు, మళ్ళీ ఈ లోపల బంధువులు, మన ఏం తగ్గం, కార్యాలు, ఫంక్షన్స్ పెద్ద పెద్ద లెవెల్లో చేస్తాం. మరి మన ఆడవాళ్ళకి నగలు కావాలి, మంచి బట్టలు కావాలి. ఇవన్నీ తీరాలంటే మీకు డబ్బు సంపాదించడం రావాలి. డబ్బు సంపాదించడం రావాలంటే చిన్నప్పటి నుండే ఒక విద్యని నేర్చుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకు చిన్నప్పటి నుండే పాపం వాడికి ఏమీ తెలియనప్పుడే రాబోయే అవసరాలు గుర్తించి, నాయనా పెద్ద అయిన తర్వాత నువ్వు ఎందుకు పనికి రాకపోతే నువ్వే బాధపడతావని చెప్పాలి. అయితే మరి డబ్బు ఎవరైనా కదా పరిగెడుతుంది? చిన్నప్పటి నుండి బాగా చదువుకున్నారు, వాళ్ళకి టాలెంట్ ఉంది, లేదా వాళ్ళ తండ్రి తాత వాళ్ళకి డబ్బు సంపాదించడం నేర్పించారు. ఉదాహరణకు మార్వాడీలు. ఈరోజు మన దేశంలో అంబానీలు, ఈ పెద్ద పెద్ద మార్వాడీలందరూ కూడా వారికి డబ్బు సంపాదించడం నేర్పిస్తారు. వెళ్ళి ఉద్యోగం చేయరా అని చెప్పరు, కూలి చేయరా అని చెప్పరు. అలాగే బాగా చదువుకున్న డాక్టర్లు, పెద్ద ఇంజనీర్లు, అలాగే కార్పొరేట్ సంస్థలు